Prakasam district and the president of Making Ideal Citizen Organization. అంటే ఆదర్శ పౌర నిర్మాణ సంస్థ అనేటువంటి సంస్థను నేను ఏర్పాటు చేశాను గత 10 సంవత్సరాలలో. ఆ సంస్థ ద్వారా మరి వ్యక్తిత్వ వికాస తరగతులను ఏర్పాటు చేస్తున్నాము. క్రమశిక్షణ ఎలా ఉండాలి, దేశభక్తి ఎలా ఉండాలి, నిజమైన పౌర లక్షణాలు ఏంటి, విధులు ఏమిటి, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దేశమైన మన బాధ్యతలు కర్తవ్యాలు ఏమిటి అని చెప్పేసి హక్కులు విధులు అనే దానిపైన అనేక సబ్జెక్ట్స్ పైన నేను చెప్పడం జరిగింది. క్లాసెస్ కూడా ఇస్తున్నాము. ఓటు విలువ అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటర్స్కు ఓటు విలువ తెలిస్తేనే మన డెమోక్రసీ సక్సెస్ అవుతుంది. నాయకులు కూడా రాజ్యాంగం యొక్క విలువలు, తమ యొక్క విధులు, దేశం కూడా తన బాధ్యత ఏమిటి అనేది రాజకీయ నాయకులు కూడా అవగాహన ఉంటేనే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుంది నా భావన. అంటే దేశభక్తి, టుడే టాపిక్ దేశభక్తి అంటే జాతీయ సమైక్యత అనేటువంటి సబ్జెక్టు. దేశభక్తి అంటే ఏంటి? అనేక వేల సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో దేశభక్తికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం కూడా ఈ మాతృభూమిని, దేశభక్తిని, దేశాన్ని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది, ప్రజలు అభివృద్ధి అవుతారు. ప్రధానంగా చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రామాయణంలో ఉదాహరణ చెప్తాను నేను. వాటి దేశభక్తి అనే దానికి రాముల వారు రావణాసునితో యుద్ధం చేసిన తర్వాత, రావణ వధ జరిగిన తర్వాత శ్రీలంకలో యుద్ధం అయిన తర్వాత లక్ష్మణుడు అడుగుతాడు అన్నను, రాముల వారిని, అన్న మనము ఇక్కడనే ఉందాము, శ్రీలంక బాగుంది, స్వర్ణమయమైనటువంటి ఈ శ్రీలంకలో ఉందాము బాగుంది అని రాముల వారిని లక్ష్మణుడు అడిగినాడు. అంటే రాముల వారు ఒక పదం చెప్పడం తెలిసింది. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరేసి అనేటువంటి ఒక తాత్విక చింతనను ఆయన చెప్పడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు నేను చెప్తున్నా అంటే, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరేసి అని మన రాముల వారు లక్ష్మణుడికి చెప్పడం జరిగింది. అంటే కన్న తల్లిదండ్రుల కుటుంబాన్ని కానీ, మనం ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ పంచభూతములు ఆ దేశంలో మనం పెరిగిన తర్వాత ఆ దేశానికి మనం రుణం పడి ఉన్నాము, ఆ మాతృదేశానికి అనేటువంటి భావనలో మన ఆయన వాల్మీకి శ్రీరామునితో ఆ పలుకులు పలికిచ్చాడు. ఇలాంటివి రామాయణంలో అనేక కొటేషన్స్ ఉన్నవి. ధర్మాన్ని గురించి, దేశభక్తిని గురించి ఇచ్చినటువంటి కొటేషను ఏ దేశంలో అయితే ఉన్నామో, ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ తల్లిదండ్రులను గౌరవించాలి, ఆ దేశాన్ని మనం గౌరవించాలి, ఆ దేశాన్ని ప్రేమించాలి అనేటువంటి ఒక ఆయన చెప్పడం జరిగింది. వాల్మీకి మహాముని ఋషి రామాయణంలో ఈ కొటేషన్ రాయడం జరిగింది. అంటే ఎంత గొప్ప కొటేషనో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ దేశంలో మనకు స్వాతంత్రం పూర్వకాలంలో రాజుటే కాకుండా మనకు గత 1000 సంవత్సరాలలో విదేశస్తులు అనేక దండయాత్రలు చేయటం వల్ల మన దేశంలో మరి ఎన్నో కష్టాలు నష్టాలు పడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈ స్వాతంత్రం వచ్చేదానికి ముందు అనేక వేల మంది దేశభక్తులు ప్రాణాలు ఇచ్చి దేశం కోసము వాళ్ళు మనకు స్వాతంత్రం తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ యొక్క త్యాగాన్ని మర్చిపోకూడదు. అది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర మర్చిపోకూడదు. చరిత్రను గుర్తుపెట్టుకొని ఆ చరిత్ర మీద, ఆ కట్టడం మీద మనము
మన యొక్క జాతీయ సౌధ నిర్మాణం చేసుకుంటే కానీ ఈ దేశం నిలబడదు. ఇది చాలామందికి తెలియదు. స్వాతంత్రం అంటే తెలియదు. స్వాతంత్రానికి ముందు ఎన్ని పోరాటాలు, ఎంతమంది త్యాగం వల్ల ఇది వచ్చిందని చాలామందికి ఇవాళ యూత్కు తెలియదు. ఊరికి అంత సులభమైన విషయం కాదు ఇది. ఒక తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని ప్రయోజకుని చేయాలంటే ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు, వారికి యొక్క మాటలు, సంస్కారము, నడక, మాట ఒక ఉత్తమ ప్రయోజకునిగా చేసేటప్పటికి ఎన్నో శ్రమలు పడాల్సింది వస్తుంది. అంటే దేశంలో కూడా అనేక మంది మహనీయులు ఈ దేశం కోసం త్యాగం చేసినందుకు మాత్రమే ఈరోజు మనం ఇంత పెద్ద 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల చేత మరి ఇవాళ చక్కగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా మనం మనగలుగుతున్నాం. ఇది చాలామందికి తెలియదు. కేవలము 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్న 10 కోట్ల జనాభా కలిగిన దేశాలలో ఇవాళ ఎలక్షన్ల విధానం లేక, గవర్నమెంట్ నిర్మాణం చేయలేక మరి ఎన్నో డిక్టేటర్ నియంత్రణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వాని ఎమ్మడే చంపుతున్నారు అక్కడ ఆ దేశాలలో. ప్రజాస్వామ్యం లేదు. ఈ దేశంలో మన ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా మనం సద్విమర్శ చేసి జవాబు పొందేదానికి, తప్పును సంస్కరించడానికి మనకు అలాంటి స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. కాబట్టి ఎక్కడ కూడా ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇలాంటి స్వేచ్ఛ ఎక్కడ లేదని నా భావన. అయితే చాలామందికి మన బాధ్యతలు తెలియవు. హక్కులు అడుగుతుంటాం. ప్రభుత్వాలు అవి చేయలేదు, ఇవి చేయలేదు, అవి చేయలేదు, ఇవే మనం అడిగే. కానీ మనము దేశంలో కర్తవ్యం ఏమిటి? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ దేశ ప్రజలను, ఈ దేశాన్ని, ఈ కల్చర్ను, ఈ సంస్కృతిని, ఈ వారసత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని మనం ప్రేమించి మన జీవితాలను మార్చుకుంటూ ఈ దేశానికి సేవ చేస్తే మన ప్రపంచంలో, మన దేశము ప్రపంచంలో ఇవాళ 4వ స్థానంలో ఉన్నది. ఇవాళ అన్ని రంగాలలో ప్రపంచంలో 2వ స్థానానికి, 3వ స్థానానికి మనం అతి త్వరలో రాబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దేశం కోసం పనిచేయండి. కానీ చాలామంది అనుకుంటారు మన దేశాన్ని ప్రేమిస్తే విదేశాలను మనం విమర్శ చేయాలనే ఉద్దేశం కాదు. మన దేశాన్ని ప్రేమిస్తూ మనం అభివృద్ధి అవుతూ అన్ని దేశాలు కూడా మన మాదిరి అభివృద్ధి కావాలి అనేటువంటి తాత్విక చింతన, స్పిరిచువల్ వే విధానంలో, ఆధ్యాత్మిక విధానంలో మనం జీవించాలి. అన్ని దేశాలు కూడా అభివృద్ధి కావాలి. మనము వాళ్ళకు సహాయం చేయాలి, వాళ్ళ సహకారం తీసుకోవాలి. ఇవాళ ప్రపంచమంతా కూడా ఇట్ ఈస్ టుడే అన్ని 200 దేశాలు ఏ గ్లోబల్ సిటీ ఇన్ ది వరల్డ్. అంతకుముందు సముద్రం మన ఏమీ తెలియదు. ఇవాళ మనం ఒక సెల్లుతో అమెరికాలో మాట్లాడుతున్నాం విత్ ఇన్ సెకండ్స్లో. ఒక 4 గంటల్లో ఏ దేశానికైనా పోగలుగుతున్నాం. కాబట్టి మనకు లేనటువంటి కొత్త విషయాన్ని మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనము ఉన్నటువంటి వనరులు కానీ, విజ్ఞానం కానీ, ఆధ్యాత్మికతలు కానీ ఏదైనా వారికి కూడా ఇచ్చి వారికి సాయం చేసి వారు కూడా మన మాదిరి డెవలప్ కావాలి అనేటువంటి తాత్విక చింతనతో మనం జీవిస్తేనే అప్పుడు ప్రపంచంలో శాంతి వస్తుంది, సౌభాగ్యం వస్తుంది అని నా భావన. కాబట్టి అందరూ కూడా నేరో మైండ్ కాకుండా విశాల దృక్పథంతో, ఆధ్యాత్మికతో, కేవలము భౌతిక జీవనము స్వార్థపరం కాకుండా అందరూ బాగుంటే ప్రపంచంలో మనము కూడా బాగుంటాము అనేటువంటి తాత్విక చింతనతో మనం జీవిస్తే ప్రపంచంలో శాంతి వస్తుంది. ఏ మతం కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, మనం అందరినీ కూడా ప్రేమించేటువంటి సత్వగుణం మనము పెరగాలని నేను ఆక్షేపించు. మరి అలా అప్పుడే దేశంలో ఎన్నో 30 రాష్ట్రాలు, 30 భాషలు ఉన్నవి, ప్రాంతీయ భాషలు, లిపి లేని భాషలు ఎన్నో ఉన్నవి. అయినప్పటికీ కూడా మన దేశంలో పూర్వము సనాతనం ఉండేటువంటి ఒక వారసత్వమైనటువంటి ఒక కల్చర్ ఉంది. మనకు సనాతన ధర్మము, మనం అందరం కూడా ఒక జాతి, ఒక మరి ఏ మతం, ఏ కులమైనప్పటికీ కూడా సనాతనీయులము, మనందరం కూడా భారతీయులము.
మనందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ అందరం కూడా అభివృద్ధి అవుతూ విదేశాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి మనం కాంక్షిస్తూ ఈ దేశంలో ఒక అజేయ భారత్గా, ఒక ఆదర్శ భారత్గా, ఒక గుడ్ గవర్నెన్స్ డెమోక్రసీగా, రాజ్యాంగబద్ధమైనటువంటి మంచి పరిపాలన దక్షిణ దేశంగా అభివృద్ధి అయ్యేదానికి మనందరం కూడా కృషి చేస్తాం. కానీ కాదు, ఇది అన్ని రంగాల ప్రజలు మనం కృషి చేయాలి. చాలామంది అంటే ఏమో నాకు దేశం ఏమిస్తుందయ్యా, నేను ఏం చేయాలంట. అది కాదు. ఈ దేశంలో ఎడ్యుకేషన్ అన్ని రంగాలలో ప్రభుత్వం ఎన్నో మనకు చేస్తున్నది. ఇది మర్చిపోతున్నాం. ఎన్ని చేసినా మనకు కృతజ్ఞత లేదు. అన్ని ప్రభుత్వాలు చేయలేదు, కొన్ని చేస్తాయి. కానీ దాని మీద మనం స్వయం కృషి మీద అభివృద్ధి కావాలి. అప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది నా భావన. కాబట్టి ఈ దేశాన్ని మనందరం కూడా ప్రేమించాలి, దేశం కోసం త్యాగం చేయాలి. ప్రజలందరూ కూడా అభివృద్ధి అయ్యేదానికి మనము త్యాగం చేస్తే కానీ అభివృద్ధి కాలేదు. ఇవాళ దేశంలో పేదరికం, ఒక చాలామంది బిలో బీపీఎల్లో ఉన్నారు, పావర్టీ లైన్. అజ్ఞానము, అవివేకము వాళ్ళ వాళ్ళ రంగాలలో అభివృద్ధి కాలేకపోతుంది. వాళ్ళను కూడా మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళు అభివృద్ధి అయ్యేదానికి మనం కృషి చేసే బాధ్యత. మనం అభివృద్ధి అయిన తర్వాత మిగిలిన వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తారని మనం కృషి చేయాలని చెప్పేసి మన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఇట్ ఈస్ డ్యూటీ టు అవర్స్ అవర్ కంట్రీ, టు అవర్స్ అవర్ మదర్ ల్యాండ్ అనేది నా భావన. కాబట్టి ఒక మంచి కర్తవ్య భావంతో, దేశభక్తితో మన దేశము ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన, శక్తివంతమైన భారత్గా ఎదిగి, దేశంగా ఎదిగి ప్రపంచంలో శాంతిని, సౌభాగ్యాన్ని, అభివృద్ధి అయ్యేదానికి మనం కృషి చేసే విధంగా మన క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే టు ఆల్.